సినిమా అంటే ఆయనకి, అలాగే ఒక తరం మహానటి, ఈ తరానికి కూడాను అద్భుతంగా తన పాత్రలు. ప్రసాద్ సంస్థలు అనేటువంటి ఎంతగా విస్తరించినాయో తెలుసు మనందరికీ కూడాను. ఈ రోజున భారతదేశంలో ఎక్కడ ఏ మూల ఆ సంస్థలు వాటి తాలూకు చరిష్మా మనం చూస్తూనే ఉన్నాం. వాటిల్లో ప్రసాద్ క్రియేటివ్ మెంటార్స్ స్కూల్ యొక్క కో-ఫౌండర్ ఇకపోతే పెద్ద మనసుతో విచ్చేసి ఈ కార్యక్రమం తాలూకు విశిష్టంగా, ఈ కార్యక్రమం తాలూకు ఔన్నత్యాన్ని పెంచినటువంటి బాలకృష్ణ గారికి స్వాగతం, సుస్వాగతం. ముందుగా విచ్చేసిన ఇంతటి మహానుభావులు ఉన్న ఒక సభ మీద నేను రాగలగటం నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఆ అదృష్టాన్ని నాకు కల్పించింది మాత్రం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారండి. ఆయన దివ్యమోహన రూపం నన్ను సినిమా ఫీల్డ్ వైపు నడిపించింది, సినిమా పట్ల పిచ్చి పెట్టేటట్టు చేసింది, సినిమానే జీవితం అనేటట్టు చేసింది. సినిమా ఫీల్డ్కి వచ్చాను. ఆయన యొక్క ఆశయాలు ఆదర్శాలతో నేను దర్శకుడిగా మారాను. అందుకనే నాకు ఎప్పటికీ కూడా నా జీవితాంతం ఎప్పటికీ కూడా ఎప్పటికైనా నేను సంపాదించే కీర్తి అవ్వచ్చు, ఖ్యాతి అవ్వచ్చు, కనకం అవ్వచ్చు, ఏది నేను సంపాదించేదైనా ఆయన ప్రసాదించిన అకౌంట్లోంచే డ్రా చేసుకున్నట్టుగా నేను ఎప్పటికీ ఫీల్ అవుతుంటాను. అటువంటి ఒక మహానుభావుడు అభిమానిగా నేను స్టార్ట్ అయినా కూడా ఈ స్టేజ్ని ఈ రోజున రావటానికి నాకు అదృష్టంగా భావిస్తూ ఇద్దరు మహానుభావులు, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, అలాగే ఏఎల్వి ప్రసాద్ గారు, అక్కినేని లక్ష్మీవరప్రసాద్ గారు, వాళ్ళిద్దరు వారసులు ఉన్న మహానటులు, మహా దిగ్దర్శకులు, వారసులు ఉన్న ఒక స్టేజ్ని షేర్ చేసుకోవడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఒక చెట్టు కింద మామూలు చిన్న మొక్క కూడా మలవటం చాలా కష్టం, ఎదగటం ఇంకా కష్టం, బతకటం చాలా కష్టం. అటు ఏఎల్వి ప్రసాద్ గారు చూసుకున్నా, ఇటు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని చూసుకున్నా మహావృక్షాలు అన్నమాట. ఆ వృక్షాలకి ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయో, ఎంత నీడ ఉంటుందో అనేది చెప్పడం చాలా కష్టం. అలాంటి లెగసీని ముందుకు తీసుకెళ్లే ఓ బాధ్యతలు, బరువుని రమేష్ ప్రసాద్ గారు, నందమూరి బాలకృష్ణ గారు ముందుకు తీసుకెళ్తున్నారంటే అది చాలా కష్టసాధ్యమైన పని, అనితర సాధ్యమైన పని. వారికి నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఎంతో కష్టం అనమాట అలాంటిది తీసుకెళ్ళటం ముందుకి. అట్లా ఒక
జీవితాన్ని ఊహించుకోవటం, ఒక వృత్తి పట్ల ప్యాషన్ పెంచుకోవటం అనేది చాలా కష్టసాధ్యమైన పని. అలాంటి సినిమా రంగం పట్ల ఆయన వ్యామోహాన్ని పెంచుకోవటం కాకుండా లక్ష్మీవర ప్రసాద్ గారు తన భార్యా సమేతుడై బిడ్డతో ఒంటరి ప్రయాణాన్ని, అద్భుతమైన గమ్యాన్ని ఊహించుకుంటూ ఎంతో కష్టసాధ్యమైన జీవితాన్ని ఆయన సాధించుకున్నారు. ఆ సాధించుకున్న తర్వాత ఎంత కష్టమైన జర్నీలో ఇన్వెస్ట్మెంట్స్ చేయటం అంటే ఎంత కష్టమని తెలిసినా కూడా ఆ రంగంలోనే ఇన్వెస్ట్ చేయటం అనేది ఒక గొప్ప విషయం అండి. ఎందుకంటే సినిమా జీవితం గురించి మనందరికీ తెలిసిన విషయమే. అంటే చొక్కాని లేని నావలాగా వెళుతుంటుంది సినిమా ఫీల్డ్. అలాంటి దాంట్లోనే ఇన్వెస్ట్ చేసుకుంటూ ఎవ్వరికీ తెలియని ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రతి రంగంలోనూ ఎస్టాబ్లిష్ చేసుకుంటూ సొంత డబ్బులు పెట్టి ముందుకు తీసుకొచ్చారు. ఈ రోజున సినిమా మేకింగ్ అనేది చాలా ఈజీ అయిన ఒక పని అనే ఒక సంస్థని, ఆ సంస్థ ద్వారా అందరికీ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అందజేశారు. అందజేసే విషయంలో మానవత్వాన్ని చాటుకుంటూ వచ్చారు. ఆ వారసత్వాన్ని 100% పుణిపుచ్చుకున్నారు మన రమేష్ ప్రసాద్ గారు. ఎందుకంటే రమేష్ ప్రసాద్ గారు ఇప్పుడు ఎల్వి ప్రసాద్ గారు చేసిన ఆయన యొక్క గొప్పతనం, మంచితనం రెండింటికి వారసులుగా వచ్చారు. తండ్రి మొత్తం బాధ్యతలని, ఆయన యొక్క వారసత్వాన్ని, ఆయన లక్షణాలను కూడా అవపోసన పట్టుకున్నారు. రమేష్ ప్రసాద్ గారు లేకపోతే నేను బొమ్మరిల్లు అనే ఒక సంస్థను స్థాపించాను. ఆ సంస్థ ద్వారా నేను లాహిర్ అనే సినిమా ప్రొడ్యూస్ చేసి రిలీజ్ చేసే టైంలో నాకు కరెక్ట్గా 8,75,000 రూపాయలు తక్కువైనప్పుడు ఇంకా సినిమా రిలీజ్ ఆగిపోద్దనే ఒక టెన్షన్ వాతావరణం నాకు వచ్చేసిన టైంలో నేను రమేష్ ప్రసాద్ గారికి 1:30 ప్రాంతంలో మిడ్నైట్ 1:30 ప్రాంతంలో నేను ఫోన్ చేయటం జరిగింది. చేసిన వెంటనే ఆయన నా నమ్మకంతో నేను ఇన్వెస్ట్ చేసిన దానికి ఒక ఇటుక అనుకుంటే ఒక 100 ఇటుకలు అంత నమ్మకం ఉంచి నా మీద డెఫినెట్గా రిలీజ్ చేసేయమని నాకు సైట్ ఇచ్చారు. దానివల్లనే ఆ సినిమా రిలీజ్ అవ్వగలిగింది. రిలీజ్ అయిన తర్వాత బొమ్మరిల్లు సంస్థ అనేది నిలబడింది. ఆ నిలబడిన దానికి నేను ఎప్పటికీ కృతజ్ఞుడై ఉంటాను ఆయనకి, ఎప్పటికి కూడా. అలాగే మొన్న లాస్ట్గా రిలీజ్ చేసిన రే సినిమా కూడా కేవలం ఆయన ఆశీస్సుల వల్లనే సినిమా రిలీజ్ అయింది. సో నేను అనేది ఏంటంటే ఇక్కడ డబ్బు అనేది సంపాదించిన తర్వాత ఒక రంగం నుంచి, ఆ రంగం నుంచి కాకుండా వేరే రంగాల్లో సేఫ్టీ సెక్యూరిటీ లేని ఈ రంగంలో కాకుండా వేరే రంగంలో పెట్టుబడి పెట్టే ఆచారం నుంచి కాకుండా ఒక అందులోనే పెట్టి ఇంకా 10 మందికి సేవ చేయాలి, ఆ సేవ కళారంగంలోనే చేయాలి, నాకు ఇదే జీవితాన్ని ఇచ్చింది, ఇదే జీవితాన్ని ప్రసాదించింది అనే ఒక ఆశయాన్ని, వాళ్ళ తండ్రి గారి ఆశయాన్ని పుణికిపుచ్చుకుని ముందుకు తీసుకెళ్తాను. రమేష్ ప్రసాద్ గారికి జీవితాంతం నేను రుణపడి ఉంటానని చెప్పుకుంటూ, అలాగే మొన్న ఒక తండ్రి ఆశయాన్ని కానీ తండ్రిని యొక్క జీవితాన్ని కానీ ముందుకు తీసుకెళ్ళి ఒక బరువు బాధ్యతతో కూడిన ఒక పెద్ద పని అన్నీ తానే బాలకృష్ణ గారు, నందమూరి బాలకృష్ణ గారు తీసుకున్నారు. దాన్ని విమర్శకులకు కువిమర్శకులకు సైతం ప్రశంసలు పొందారన్నమాట. అంటే ఎలా చేయగలరు ఏంటి అని అభిమానులు సైతం, విమర్శకులు సైతం, అలాగే ఎవరెవరు ఎలాంటి వాళ్ళు మనసుతో వచ్చిన థియేటర్కి వచ్చినా కూడా వాళ్ళందరినీ కూడా ఒప్పించి మెప్పించగలిగారు. ఆ సినిమా అద్భుతమైన టాక్ సంపాదించుకోవడం మా అందరికీ హర్షాతిరేకంగా ఉంది. బాబు అది చాలా కష్టమైన పని బాబు, నిజంగా చాలా కష్టమైన పని. ఆ కష్టమైన పనిని అన్నీ తానే భుజం మీద వేసుకుని సాధించడం అనేది మాత్రం చాలా గొప్ప విషయంగా మేము ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే తక్కువ రోజుల్లో ఎక్కువ అవుట్పుట్, అన్ని రకాల పాత్రల యొక్క దాన్ని తీసుకెళ్లారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే తండ్రి యొక్క గొప్పతనాన్ని నెక్స్ట్ జనరేషన్స్కి తెలియజెప్పే ఒక అమూల్యమైన కార్యక్రమాన్ని బాలకృష్ణ గారు భుజం మీద వేసుకుని దానిలో విజయం సాధించారన్నమాట. అది గొప్పతనం అనమాట ఇక్కడ. అలాగే రమేష్ ప్రసాద్ గారు కూడా ఎల్వి ప్రసాద్ గారి మీద అంటే ఎంతో కష్టసాధ్యమైన ఒక చిన్న మనిషి బయలుదేరి ఇంత కష్టసాధ్యమైన సాధించారు కాబట్టి డెఫినెట్గా ఆయన మీద కూడా ఒక బయోపిక్ తీయవలసిందిగా నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. మీకు సాధ్యం కాని పనులు ఏమి లేవు, కానీ అది కొంచెం బరువు బాధ్యతలతో కూడిన పని. అది చేస్తే ఆయనకి నిజంగా నివాళులు ఇచ్చినట్టు ఉంటుంది. ఇందాక మన జర్నలిస్టు ప్రభు గారు చెప్పినట్టుగా ఇలాంటి ఫంక్షన్స్ జరుగుతున్నప్పుడు అండి మర్చిపోతుంటాం. ఎంతో సేవ చేసి కళారంగానికి ఇంత సేవ చేసి చాలామందికి ఇన్స్పిరేషన్ ఇచ్చి స్ఫూర్తినిచ్చి కళారంగానికి నింపిన వాళ్ళని గురించి మర్చిపోతుంటాం. వర్తమానంలో బతుకుతుంటాం. భూతకాలం గురించి ఆలోచించడానికి టైం ఉండదు, భవిష్యత్తు గురించి ఊహించుకోవడానికి టైం ఉండలేని టైంలో ఇలాంటి ఫంక్షన్ నిర్వహించిన మన సురేష్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అడిగిన వెంటనే ఎంత బిజీగా ఉన్నా కూడా వచ్చిన నందమూరి బాలకృష్ణ గారు రావడం వల్ల, ఇందాక ప్రభు చెప్పినట్టుగా నందమూరి బాలకృష్ణ గారు రావడం వల్ల ఈ ఫంక్షన్ ఒక నిండుతనం వచ్చింది.
ఆయన వచ్చి ఈ సభకు నిండుదనం తెచ్చారు. ఆయనకి ఘనమైన నివాళులు అర్పించే కార్యక్రమంలో, ఆయన జ్ఞాపకం తెచ్చుకునే కార్యక్రమంలో ఒక బహుముఖ పాత్రను పోషించడం నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే కాకుండా సినిమాలో కూడా ఈ ఫంక్షన్కి రావడమే కాకుండా తన నాన్నగారికి అంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి ఒక స్ఫూర్తినిచ్చి ఒక ఉత్తరం వేసి సినిమా ఫీల్డ్ వైపు నడిపించిన ఎల్వి ప్రసాద్ గారి పాత్రను కూడా పక్కాగా ఆ కథానాయకుడు సినిమాలో తీర్చిదిద్దడం కూడా ఆయన ఎల్వి ప్రసాద్ గారికి వాళ్ళ నాన్నగారికి చూపించిన స్ఫూర్తికి కృతజ్ఞతగా సినిమాలో చూపించుకోవడం కూడా చాలా గొప్ప విషయంగా బాలకృష్ణ గారికి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సురేష్ రెడ్డి గారికి రమేష్ ప్రసాద్ గారికి ధన్యవాదాలు. వేదికలను ఇచ్చిన రమేష్ గారు, బాలయ్య బాబు, పాప పేరేంటో తెలియదు, రాధా, అండ్ ఇక్కడ కూర్చున్న ప్రొడ్యూసర్స్ అందరికీ, మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. ఫస్ట్ నా జీవితం స్టార్ట్ అయింది మా పెద్ద ఆయన రామారావు గారి పిక్చర్ సీతారామ కళ్యాణం. ఆ సినిమా ద్వారా మీ అందరికీ నేను పరిచయం అవ్వడం, సీత పాత్రని ఇప్పటికీ నన్ను సీతమ్మ అని పిలుస్తున్నారు ఆంధ్రదేశం అంతా కూడా. నేను చాలా కృతజ్ఞరాలండి. ఇది మా పెద్ద ఆయన ఇచ్చిన పెద్ద ఆశీర్వచనం నా జీవితానికి. ఎందుకంటే ఇక్కడ బాలయ్య బాబు వస్తున్నప్పుడు నా మనసులో ఏమనిపించింది అంటే పెద్ద ఆయన నడిచి వస్తున్నట్టు అనిపించింది. ఎందుకంటే ఆ టీవీ కానీ, ఆ యొక్క నిదానం కానీ, ఆ మెజెస్టిక్గా రావడం కానీ పెద్ద ఆయన చూసినంత ఆనందం పొందాను ఇప్పుడు. తర్వాత ఇప్పుడు నాకు సీతారామ కళ్యాణం రిలీజ్ అయిన తర్వాత ఇల్లాలి సినిమా వచ్చిందండి. ఇల్లాలి సినిమా ఎల్వి ప్రసాద్ గారు అంత పెద్ద డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్, ఆయన నన్ను ఆ క్యారెక్టర్ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం అండి. నాకు నా జన్మకి ధన్యమైనట్టు డబుల్ క్యారెక్టర్ ఇచ్చారు. ఇల్లాలంటే ఇల్లాలాగే ఉండాలి అనే ఒక పెద్ద తపన ఆయనకి. గెటప్లో కానీ, బొట్టు కానీ, నా యొక్క మేకప్ కానీ, అసలు చీర కట్టడం కానీ అన్నీ ఆయనే చెప్పమని చాలా జాగ్రత్త వహించి నాకు ఈ క్యారెక్టర్ ఇల్లాలి అసలు ఎక్కడ యాక్ట్ చేయకూడదని, ఎక్కడ యాక్ట్ చేస్తే తన క్యారెక్టర్ పోతుందోనని అంత భయంతో నాకు చెప్పి సెట్లో కూర్చుని డైలాగ్స్తో సహా కూడా చెప్పించి ఆయనకు ఒక వింగ్ సగం పిక్చర్ వచ్చిన తర్వాత ఇంకా ఆయనలో సాటిస్ఫాక్షన్ అయిపోయారు. షీఈ్ డూయింగ్ వెరీ నైస్, ఇన్నోసెంట్గా ఉంది, చక్కగా చేస్తుంది అని నాకు పేరు సంపాదించుకున్నాను ఆయన దగ్గర. ఆయన బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడూ ఉంటానే ఉంటాయండి. ఎందుకంటే ఇల్లాలు సినిమా ఆంధ్రదేశంలో ఇప్పుడు ఈ మధ్యకాలంలో నేను వెళ్తున్నప్పుడల్లా ఏదైనా షూటింగ్స్కి వెళ్తుంటే ఇల్లాలు సినిమా గురించి, సీతారామ కళ్యాణం గురించి మాట్లాడతారు, ఇంకేం మాట్లాడరండి. నా ఇన్ని సినిమాలు పక్కన పెట్టేసి ఏమండి ఇల్లాల్లో ఎంత అద్భుతంగా లేదండి, నాదేమీ లేదండి. సీతారామ కళ్యాణం సీతమ్మలాగా మా పెద్ద ఆయన ఇచ్చిన వరం నెక్స్ట్ ఎల్వి ప్రసాద్ గారు ఇచ్చారండి. ఈ జన్మకి నాకు చాలా సంతోషం అండి. భగవంతుడికి ఎప్పుడు నేను థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఎందుకంటే పిక్చర్ రావడం చాలా గొప్ప విషయం అండి, క్యారెక్టర్స్ రావడం గొప్ప విషయం. 111 సంవత్సరాల తర్వాత రమేష్ గారు ఇంత చక్కగా తండ్రి గారిని వారి ద్వారా మాకు కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు నిజంగా మేము చాలా పుణ్యం చేసుకున్నాం రమేష్ గారు. నేను నిజంగా చెన్నైలో ఉంటూ హైదరాబాద్ వచ్చిన తర్వాత అనుకోకుండా మా బాలయ్య బాబుని మీట్ అవ్వడం, ఇక్కడ ఇదంతా జరుగుతుంటే ఇదే చెన్నైలో ఉంటే నీ అదృష్టం నాకు ఉండేది కాదు. నిజంగా మళ్ళీ ఈ కుటుంబంతో నేను సన్నిహితురాలు అవుతున్నాను. అందుకని నాకు కొండంత ధైర్యం మీరందరూ ఉన్నారని. ఎందుకంటే నాకెవరున్నారు చెప్పండి, ఇప్పుడు రామకృష్ణ గారు లేని తర్వాత అన్నీ అధైర్యమే. సినిమాలు వేయమంటారని కూడా భయం వేస్తుంది. అండ్ నా కొడుకుతో నేను ఉన్నాను, అంతేగాని నాకెవరు సపోర్టు లేదు ఇక్కడ. మా పెద్ద ఆయన జీవితం అంతా నాకు సపోర్ట్ ఇచ్చారు. నెక్స్ట్ బాలయ్య బాబు, ఇప్పుడే చెప్తున్నాను, మనస్ఫూర్తిగా ఉన్న మాట చెప్తున్నాను, మీరందరూ మాకు సపోర్ట్ ఉన్నారు కాబట్టి మా అబ్బాయిని కూడా పైకి తీసుకురావాలి, సినిమాలోనే ఇండస్ట్రీలో పైకి రావాలని కోరుకుంటూ నిజంగా ఈ అకేషన్లో నిజంగా వెళ్ళి నాకు దండం పెట్టుకుంటుంటే ఆ చిత్రంలో నాకు సిమ్లా షూటింగ్ తీసుకెళ్లారు. ఎన్నెన్నో జరిగినాయండి. అది డబల్ వర్షన్ సినిమా, అది కేఆర్ విజయ తమిళ్లో యాక్ట్ చేసింది, నేను తెలుగులో చేశాను. నెక్స్ట్ సాధన హిందీలో యాక్ట్ చేసిందండి ఈ సినిమా.
ఇట్స్ అ వెరీ వెరీ నైస్ మూవీ అండి. అసలు అందులో ఒక్కొక్క గురించి చెప్పాలంటే సంజీవ్ గారి డైరెక్షన్ అండి ఇది ఇల్లాలు. కానీ ప్రసాద్ గారు మటుకు ప్రతిరోజు వచ్చి కూర్చునేవారు. నా గెటప్లో ఏదైనా డిఫరెన్స్ వచ్చిందా, యాక్టింగ్లో డిఫరెన్స్ వచ్చిందా, కోర్టు సీన్స్ అదరగొట్టే సీన్స్ అండి, మామూలు సీన్స్ కూడా కాదు. నాకు వేరే సినిమాలో కాలు ఇరిగిపోయిందండి, ఫ్రాక్చర్ అయ్యింది. ఒక 2 months నాకు రెస్ట్ ఇచ్చారు. అప్పుడు ఇంట్లోనే రెస్ట్ తీసుకున్నాను. కానీ నాకు ఫైల్ మటుకు ఇంత పెద్ద ఫైల్ వచ్చిందండి. ఏంటని అడిగితే మొత్తం డైలాగులు అన్నీ ప్రాక్టీస్ చేసి పెట్టుకోవాలని చెప్పు గీతాంజలితోటి అని చెప్పి నాకు బెడ్ రెస్ట్ ప్లస్ ఈ టెన్షను నాకు నాన్నగారు ఇచ్చింది. ఆ డైలాగులన్నీ నేర్చుకొని చెప్పి మొత్తానికి నేను సక్సెస్ఫుల్ అయ్యాను. ఆయన మనసులో ఆయన ఆశీర్వచనం ప్రసాద్ గారిది ఎప్పుడూ ఉంటుంది. తర్వాత అందులో చిన్న 2 ఇప్పుడు సీతారామ కళ్యాణం పాట వింటే ఆంధ్రదేశంలో ఒకసారైనా పాడండి అమ్మా అంటారు. అందుకని నేను ఆ పాట పాడతాను. 2 అక్షరాలనే పాడాలి మా పెద్దయ్య గారి సినిమా అని. ఇప్పుడు నాకు ఇల్లాల్లో కూడా ఒక సినిమాలో పాట ఉందండి, చిన్న 2 అక్షరాలు ఊరికే ఆయన నా తృప్తి కోసం చేస్తానండి. నీవు నా ఊహలందే నిలిచావు, నేను నీ కళ్ళలోనే వెలిసాను, 1000 జన్మాలకైనా విడలేను, నీ ఇల్లాలుగా నేనుంటాను, నీ ఇల్లాలుగా నేనుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రమేష్ గారు. Ramesh Prasad sir for the given opportunity. అండ్ ప్రముఖంగా నేను చెప్పాల్సింది బాలకృష్ణ గారి గురించి. ఫస్ట్ మేము అనుకున్నప్పుడు ఈవెంట్ నార్మల్గా చేద్దాం అనుకున్నాం. హలో నార్మల్గా చేద్దాం అనుకున్న టైంలో బాలకృష్ణ గారికి ఫోన్ చేయగానే ఇన్విటేషన్ కూడా లేకుండా ఒక ఫోన్ కాల్ ద్వారా ఆయన అంత ఇనిషియేట్ తీసుకుని ఆన్ టైం ప్రకారం రావడం అనేది నిజంగా నేను అద్భుతంగా భావిస్తున్నా. సెకండ్ థింగ్ ఈజ్ మన వైవిఎస్ గారు చెప్పినట్టు 2 ఫ్యామిలీస్ నుంచి సీడ్స్ ఒక మహావృక్షంలాగా ఫామ్ అయినట్టు ఆయన చెప్పారు. అందులో ఇప్పుడు నేను ఫీల్ అయ్యేది ఏంటంటే ఐఎమ్ జస్ట్ లైక్ సీడింగ్ నౌ ఇన్ ద ఇండస్ట్రీ. ప్రాబ్లీ వీఆర్ స్టార్టింగ్ విత్ ద ఫిల్మ్ స్కూల్ అండ్ the next level we would like to get into the production and also shared with Ramesh Prasad sir for the future proposals. And the next thing is for Yvs Prasad గారి గురించి నేను మాట్లాడాలంటే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను మేబీ నా ఎక్స్పీరియన్స్ సరిపోదు లెజెండరీ గురించి మాట్లాడాలంటే. బట్ వన్ థింగ్ ఎవ్రీ వన్ షుడ్ అండర్స్టాండ్ దట్ లైక్ ఫ్రమ్ ది స్క్రాచ్ టు ద building a big empire in the film industry, it's not a small thing. If you write a book, every person can hardly follow few pages of the book by the lifetime, because of before 60 years or 70 years, if you take 1 or 2 pages itself, like your life will be complete. But he written a book from the scratch to the building an empire of the film industry. And also I feel like only one filmmaker in the world, he thought from the lenses of the camera to the lenses of the human. ఎవరైతే ఆయన మూవీస్ చూస్తున్నారో, ఎవరి కళ్ళైతే వాళ్ళని చూస్తున్నారో, ఆ కళ్ళకి ఫర్దర్గా ఎటువంటి డ్యామేజ్ జరగకుండా వరల్డ్లోనే ఫైనెస్ట్ ఐ ఇన్స్టిట్యూట్ అనేది బిల్డప్ చేసి ఇప్పుడు మీరు చూస్తే కనుక ఫస్ట్ వరల్డ్ కార్నియా రీసెర్చ్ సెంటర్ అనేది హైదరాబాద్లోనే బిల్డప్ చేయడం అనేది ఇట్స్ నాట్ అన్ ఇమాజినబుల్ థింగ్ ఫ్రమ్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ. ఈజ్ నాట్ ఎ డాక్టర్, హీ ఈజ్ ఫ్రమ్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ and he parallelly run into the other industry. He became a reference for the most famous doctors for particularly eye care. You can see in Banjara Hills, a lot of world famous university students are rushing to the institute to do some internship courses or to get an experience with the world finest infrastructure, Yvs Prasad Eye Institute. I'm really thankful for the opportunity given, and also thanks to media and other friends and the family of Prasad Group and the students. I am so thrilled to be here today and to be able to see the video that was made several years ago. This is the first time I was actually watching it. Every time I see something like this, I mean, first of all, I'm so blessed to be part of this family, and
My grandfather has been a great inspiration. My father, my grandfather, my grandmother. We have been brought up in a very modest way. And even though I personally am not in the film industry, I feel that we imbibe their values and their ideals every day of our lives in the way we live. I've always strongly encouraged my dad to do a biopic on Tatagaru's life. It has been such an inspiration, and I think it will be something everybody will enjoy and learn from. So hopefully he will move in that direction. My heartiest congratulations to Balakrishna Garu, Geetanjali Garu. I haven't had a chance to see the movie, but I hope to during my trip here. I just came in today. So I wish you all the best, the Film Institute, and thank you for having me here today. లోని అన్ని శాఖలు ఆయన తాలూకు ప్రతిభా విశేషాలను మనం అందరం కూడా పార్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీ. సో ఆన్ బిహేవ్ ఆఫ్ ద మీడియా, తెలుగు ఫిలిం మీడియా పక్షాన కొన్ని చెప్పాల్సిందేమీ లేదు. తెరిచి ఉంచిన పుస్తకం ఆయన జీవితం అనేటువంటిది అందరికీ తెలిసినటువంటిది. కాకపోతే ఒకే ఒక్క స్ట్రైకింగ్ పాయింట్ ఏమిటంటే, ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు గొప్ప వ్యక్తులు, రమేష్ ప్రసాద్ గారు, బాలకృష్ణ గారు, ఈ ఇద్దరికి కన్న గొప్పవాళ్ళు. వాళ్ళిద్దరి గొప్పతనం ఏంటంటే, భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తెలుగువాడి సత్తా ఏమిటో, తెలుగువాడి తాలూకు ప్రతిభా విశేషాలు ఏమిటో భారత చలనచిత్ర పరిశ్రమ మొత్తానికి చాటినటువంటి వ్యక్తి ఎల్వి ప్రసాద్ గారు అయితే, ఆయన ద్వారా పరిచయం కాబడినటువంటి ఎన్టీ రామారావు గారు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు తెలుగువాడి సత్తాని ప్రపంచవ్యాప్తంగా చాటారు. అది నిజంగా ఈయన తీసుకొస్తే ఈయన తెలుగువాడి సత్తాని ప్రపంచవ్యాప్తం చేయడం అనేటువంటి గొప్ప స్ట్రైకింగ్ పాయింట్ వీళ్ళది. అలాగే సినిమా ఇండస్ట్రీ మనకేమి ఇచ్చింది అనేటువంటి దానికంటే, సినిమా మేము చాలా మదర్ ఇండస్ట్రీకి చాలా రుణపడి ఉంటామని చెప్తుంటారు చాలామంది. ఎందుకంటే ఈ సినిమా ఇండస్ట్రీలో వచ్చిన వాళ్ళందరూ మదర్ ఇండస్ట్రీకి రుణపడి ఉంటారు. కానీ మదర్ ఇండస్ట్రీ రుణపడి ఉండే స్థాయికి ఈ ఇండస్ట్రీకి సేవలు అందించినటువంటి మహామహులు వాళ్ళిద్దరూ కూడా. అసలు ఒక వ్యక్తి ఇంతగా విస్తరించగలడా, ఒక వ్యక్తి తనను తాను ఇంతగా విస్తృతపరచుకోగలడా అని ఆశ్చర్యపోయే స్థాయిలో ఉంటుంది ఎల్వి ప్రసాద్ గారి జర్నీ. నిజంగా చూస్తే వాట్ ఏ గ్రేట్ జర్నీ, వాట్ ఏ గ్రేట్ పర్సనాలిటీ ఈజ్. తలుచుకుంటే నేను నిజంగా గూస్ బంప్స్ వచ్చేటువంటి ఒక గొప్ప జర్నీ, గొప్ప ప్రస్థానం అయింది. సరే, ఇందాకే మనం మాట్లాడుకున్నాం ఎక్కడ బయలుదేరారో, ఎలా వెళ్ళారో, ఎలా జరగలేదు. ఏ థియేటర్ ముందు గేట్ కీపర్గా ఉన్నారో అదే థియేటర్లో 350 గోల్డెన్ జూబ్లీ అనే సినిమా ఆడటం అనేటువంటిది అసలు నిజంగా రోమాంచితమైనటువంటి ఒక గొప్ప విజయం. అలాంటి విజయాలు ఎన్నెన్నో ఉన్నాయి. అలాగే తెలుగు మన ఇండస్ట్రీలో, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మొట్టమొదటి బహుముఖ ప్రజ్ఞాశాలిగా, ఆల్రౌండర్గా చెప్పుకోవాల్సినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎల్వి ప్రసాద్ గారు. అలాగే తన వ్యాపకాన్ని విస్తృతపరచడం అనేటువంటిది ఒక ప్రాంతానికో, ఒక ఏరియాకో, ఒక రాష్ట్రానికో, నేను సౌత్ ఇండియన్ అనేటువంటిది సౌత్ ఇండియాగా పరిమితం కాలేదు, ఒక నార్త్ ఇండియా అని కాదు, తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, ఒరియా, వాట్ ఈస్ దిస్? ఇంతగా ఒక వ్యక్తి తన యొక్క నటనని, తన నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, స్టూడియో అధినేతగా, అట్ ద సేమ్ టైం కెమెరామెన్గా, సినిమాటోగ్రాఫర్గా, అసిస్టెంట్ డైరెక్టర్గా, ఇంత జర్నీయా రియల్లీ. ప్రతి సినిమా వాడు కూడా పొద్దున్నే లేచి పూజించుకోవాల్సినటువంటి ప్రాతస్మరణీయునటువంటి వ్యక్తి ఎల్వి ప్రసాద్ గారు అయితే, ఇక మన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి గురించి చెప్పుకుంటే, ఒక వ్యక్తి ఇండస్ట్రీకి ఇంత ఇవ్వగలడా? తెలుగువారి కాదు, మన యొక్క పురాణాలు కానీ, మన యొక్క చరిత్ర కానీ, మన యొక్క ఒక పౌరాణికాల ద్వారా, ఒక జానపదాల ద్వారా, ఒక చారిత్రాత్మకాల ద్వారా, సాంఘికాల ద్వారా వెయ్యని పాత్ర లేదు ఆ మహానుభావుడు. అలాంటి పాత్ర ద్వారా కేవలం తెర మీద ఒక నటుడిని చూడలేదు మనం, ఒక విశ్వరూపాన్ని చూసాం, ఒక వ్యక్తి తాలూకు విశిష్ట వ్యక్తిత్వాన్ని చూసాం. అలాంటి మహానుభావుడు ఆయన. నమస్కారం. ఈ రోజున ఎన్నో సంవత్సరాల తర్వాత సినిమానే నమ్ముకుని entire energies have been spent for the development of cinema. మా తండ్రి గారి గురించి మీరు సినిమా చూశారు,
చాలా మంది మాట్లాడారు. He is a man of cinema, nothing else but cinema. నేను చిన్నప్పుడు when he was looking for his career in cinema, nothing else but cinema, వారిని ఎక్కువగా కలవటం మాట్లాడటం అవి లేనే లేవు. ఎందుకంటే he was working almost 20 గంటలు రోజుకి ఆయన పనిచేస్తుండేవారు. స్టూడియోకి షూటింగ్ వెళ్ళేటప్పుడు కార్లో he used to say, "Come rest." Those are the days of his struggle. I do not know how much he has spent time at home with the family, with the children. If I remember I don't think he has spent any time at all. All his time was for cinema. ఆ సినిమాయే కాకుండా ఎంతోమంది జీవితాల్లో పాల్గొనటం, అక్కడి నుంచి what response we are getting from them, what he got from them. ఇప్పుడు రామారావు గారు అంటే మా ఫాదర్ అండ్ ఎస్పెషలీ లేడీస్, మై మదర్, దేర్ లేడీస్ చాలా ఆప్యాయతగా అందరూ బాగుండాలి అనే ఉద్దేశంతో ఈ ఫ్యామిలీస్ దే హ్యావ్ గ్రోన్ టుగెదర్. వారి ఐక్యత, ఒకళ్ళ క్షేమం, వాళ్ళని హెల్ప్ చేసుకోవటం కష్టాల్లో సుఖాల్లో, దట్ ఈస్ సంథింగ్ నేను చెప్పలేను. అది ఇట్ వాజ్ ఆల్వేస్ దేర్ ఎవ్రీ డే. సో ఇవన్నీ తర్వాత నాకు ఇంజనీరింగ్ చదువు అయిపోయిన తర్వాత ఆలోచిస్తే then I started understanding what is the strength of my father. If you go in depth into his mind, he is always grateful to the cinema. And when I asked, he was jury of some children's films, and the technical side, what I have taken over. ఆయనకి ఎప్పుడూ ఫ్యామిలీ అంతా సినిమాలోనే ఉండాలని ఆశ. ఎందుకంటే హిస్ ఎర్లియర్ ఇయర్స్ హీ వాజ్ విత్ పృథ్వీరాజ్ కపూర్. పృథ్వీ థియేటర్స్ అని రాజ్ కపూర్ గారి తండ్రి డ్రామాస్ ఉండేవి. అందులో మా తండ్రి గారు కూడా ఆ డ్రామాస్లో పనిచేయటం. సో హీ హ్యాస్ ఎ గ్రేట్ రెస్పెక్ట్ ఫర్ పృథ్వీరాజ్ కపూర్ అండ్ their family, and he wanted his family also to be part of cinema all his life. So he took like that. He also wanted us to be like that, but later on I just thought where he has failed. My father has failed in only one thing in his life. He tried to make me an artist. When I was in school, studying very young, Ramakrishna Mission High School అని చెన్నైలో ఉండేది, అక్కడ చదువుకుంటున్నాను. He wanted me to act. You may not remember, if any of you seen Samsaram, I acted as son of Ramarao garu, and Nageshavu was my uncle. So those are the days. As a young person, I was not keen on acting. I was keen on playing cricket, games and all that. You will be very interested to know how my father has failed. It was a shoot in Sobhanachala Studios, if I remember correct. And I was to go for a shoot. I didn't know what it was. I said, all right, the film shooting, father is going every day. I have not been there. I went there. That happened to be Sunday also. It was a cricket match, and I sat there for an hour. Nothing happened. I was only sitting there. Then I went to my father. Father told me, you cannot leave because it is shooting is there. There are a lot of others who play the part. You cannot leave by yourself. Then you be seated there. I sat for another 1 hour. Nothing happened. He said, no, you cannot leave because it
actually a big loss to the producer. If you go away, shooting us, we can. And he was also concerned about his career at that time, because his career is just growing at that time. So 2 hours, and the third hour I went to him again. He looked at me, gave me a big slap. But he said, go and sit down there. From that day onwards, I never thought I should be in cinema again. But much better. It was a, if you see Samsaram, my portion is the only one, like a Dishtibama, which is not good. Rest of the film is stupendous. That film became a great success. Nageswara Rao also turned out to be a social role slow. It's a milestone. It was made in Hindi, Tamil, and all languages. It's a wonderful film in all respects. So that's where he has failed. He never asked me again. Never took that chance. And after he has grown, I try to understand his mind. He made successful films one after another. It was a record in Hindi also. My father life chuste miru, the amount of respect he has gathered from the industry, it was amazing, especially at Bombay. Dharmendra, Jitendra, Villandro, they used to touch my father's feet when they come to shooting in the beginning of the day. That sort of a respect he commanded. Unbelievable. Records after record. And I took the technical side of cinema making. I built laboratories, brought cameras, many things I did related to technician. Our processing lab has won 17 times national award as the best film processing lab in India. There's no other lab like that now. And my father personal things, if I try to understand, I asked one of my staff, how did my father manage to be on the jury of many committees? Then they told me he followed 4-letter P's, P letter. One is passion. I must become a director, and when he started from his village with 100 rupees, he continued his passion. He never left. He took 100 rupees without telling even my mother. Because my grandfather became an insolvent, though he had 100 acres of land, he couldn't grow mulberry, those germs and all that, so he lost everything. Divala ittarantar on the Rosallo. Or Divala ittarante our Rosallo, they will never talk to you, families. They will never give their children in marriage to you. That was the worst period. So my father, without telling anybody, as he said in his film, he left for Mumbai. Only because he thought he loved cinema. So he came up from that stage. And that is passion. Next is patience. He has a tremendous amount of patience. He waited for 15 years to become a director. Then again, step by step, he grew. He never left what he wanted to. Patience, perseverance. Perseverance, that is, I will not leave, I will continue to work on that. And of all the most beautiful things, whatever you do should be of social purpose. It should be for common good. అయినప్పుడు హిందీ ఫిలిమ్స్ అని చాలా బాగా పోవటం వల్ల ఆయనకి ప్రజలకు కూడా నాకు ఇంత చేశారు వాళ్ళు నా సినిమా చూసి ఇంత దే మేడ్ మీ సో I mean commercially good, I must go give something back to them అని చెప్పి అక్కడ బ్రహ్మ అండ్ కంపెనీ నందగోపాల్ గారిని ఉండేవారు, చాలా క్లోజ్ మా ఫాదర్కి. చెప్తే ఆయన ఈ కన్సల్టెంట్ డాక్టర్ గొల్లపల్లి నాగేశ్వరరావు then have suggested that you should build a hospital. But he had a trust, Yvs Prasad
charitable trust which had only 1 crore rupees with him. So they thought they should give that crore because he can only build an eye hospital with that sort of a money. So eventually L.V. Prasad Eye Institute came into being so that the people who gave him whatever he is today, he is returning back to them in the form of the hospital. Today, L.V. Prasad Eye Institute is one of the best institutes in the world, one of the first 10, they say, for the eye care. I'm so happy and proud that my father has done that because his name will remain forever for generations who would stand to gain from the services of L.V. Prasad Eye Institute. So that is one. See, this how the whole. We have never done anything else other than building a eye hospital and other things, but nothing personal. So that's this exactly what he came into being, and he is well known for his charitable inclination to various aspects of filmmaking. My family, today I'm so happy my daughter, eldest daughter Radha is here. She has come this morning from Chicago, not to attend to this function, she didn't know also. She was coming because of my wife, she is bedridden. She has come to see her and she would spend a month and go. But I'm very happy today I don't think she ever participated in any function related to my father's profession or my profession. I'm so happy today that she is with us. God has been very kind for all the sincerity with which we worked, taking the humanitarian consideration, and we are very fortunate. We have friends like N.T. Ramarao Garu, Bala, they are all like family. We just stayed opposite house for many years. They also come up like my father, sincerely working towards the goal for which they have set in. I'm very proud the awards, rewards that they have got out of cinema, just like us. It is so much. And I also think cinema, to make a cinema is the most difficult business that one can imagine. It's not easy. Those who are in it will know it, how difficult it is. Amazing. Today the challenges are many, and our cinema also has achieved such a great success in such heights. And as we said, we will continue to serve cinema. That is the only thing that I look forward, and my children, grandchildren also will continue to serve cinema. And be blessed with the patrons of Andhra, be blessed with the people of cinema in Andhra, and continue to serve the industry. I thank Balakrishna for having come. He's much younger to me, but I know they're all like brothers. We all lived, exchanged views, and I'm so happy. And to tell you, I never thought of having this function. This is because of Suresh, our partner. He wanted to do this. He didn't tell me details also. He didn't ask me to call Balakrishna also. He knew that I would say, no, I don't want to ask him. Not for anything, just because you know how busy they are. So we came that way. We'll continue to serve cinema, continue to serve the people whom we like, with whom we have been together for years together, and do that. Thank you, gentlemen. I'm not much of a speaker, but what I've spoken to you is from my heart. There is nothing else here except cinema and my father. Thank you.
ల్యాబ్స్, అలాగే మన ప్రసాద్ క్రియేటివ్ మెంటర్స్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ అక్కినేని లక్ష్మీ వరప్రసాద్ గారి 111వ జయంతి పండుగకు చేసిన ప్రతి ఒక్కరికి, కుటుంబ సభ్యులందరికీ, చలనచిత్ర రంగ కుటుంబ సభ్యులందరికీ ముందుగా ఆయన నన్ను పిలిచినందుకు ఆయన కుమారుడైన రమేష్ గారికి, అలాగే ఆయన కూతురైన రాధ గారికి, గీతాంజలి గారికి, డైరెక్టర్ Yvs చౌదరి గారికి, అలాగే క్రియేటివ్ మెంటర్స్ సురేష్ గారికి, ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయులందరికీ, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కళాభివందనాలు, కృతజ్ఞత అభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మరి ఒక రకంగా చెప్పాలంటే మన చలనచిత్ర పరిశ్రమ ఆద్యుడు, అలాగే ఒక స్థాయికి, అంటే కేవలం ఇది మన వరకే పరిమితం కాకుండా యావత్ భారతదేశానికి తెలుగు చలనచిత్ర పరిశ్రమ యొక్క సత్తా చాటిన Yvs ప్రసాద్ గారు, మా నాన్నగారు, ఏదైతే విజయ సంస్థ వారి మొదటి సినిమా షౌకార్ చిత్రంలో ఆయన కథానాయకుడిగా ఆయన దర్శకత్వంలో నటించిన Yvs ప్రసాద్ గారి గురించి చెప్పడం అంటే సూర్యుడిని వేలుతో చూపటమే అవుతుంది. ఎందుకంటే ఆయన ఒక నిఘంటువు, చూసాం మనం ఇందాక ఆయన మీద, అలాగే అందరూ ఎంతోమంది ఆయన గురించి చెప్పారు. అప్పుడప్పుడు ఇలా వారి గురించి స్మరించుకుంటూ, ఏదైతే ఒక పెద్ద సంస్థానం ఉందో ఆయన ఒక వ్యవస్థ, అంటే ఆయన జీవిత ప్రస్థానం చూస్తే మరి 100 రూపాయలతో బయలుదేరి ముంబై వెళ్ళి అక్కడ డ్రీమ్ల్యాండ్ థియేటర్లో ఒక నటుడు కావాలనుకుని, మరి జిందాకు చెప్పారు రమేష్ గారు, ఏవైతే ఆయన నాన్నగారిలో గమనించిన లక్షణాలు ఏవైతే ఉన్నాయో, ఎందుకు ఆయన అంటే ఈ భూమి మీద అందరూ పుడతారు గెడతారు కానీ అందరు మహానుభావులు కాలేరు. ఒక మనిషి మహోన్నత విజయపథంలోకి నడవాలంటే, అత్యున్నత శిఖరాలకు ఎదగాలంటే ముఖ్యంగా కావలసిన సత్సంకల్పం కావాలి, ఒకటి దీక్ష బోనాలి, నీ దారిలో నువ్వు నడవాలి. ఆయన సినిమాని అనుకున్నారు ఆయన. అలాగే ఆయన ముంబై వెళ్ళడం, అక్కడే డ్రీమ్ల్యాండ్ థియేటర్లో పనిచేయడం గేట్ కీపర్గా, అక్కడి నుంచి నెమ్మదిగా ఆలమార మొదటి మూకీ చిత్రం, ఆ తర్వాత భక్త ప్రహ్లాద తెలుగు సినిమా, తర్వాత మన కాళిదాసు సినిమాల్లో, తమిళ సినిమాల్లో నటించడం, అలా అలా ఇందాక చెప్పినట్టు మనిషి ఆయనకున్న సినిమా పట్ల ఆయనకున్న అవగాహన అంటే ఏంటంటే ఒకటేమో ప్యాషన్, రెండోదేమో పేషెన్స్, పర్సివరెన్స్. దాని తర్వాత ఏ రంగాన్ని అయితే నమ్ముకున్నారో ఆ రంగానికి 10 ఇంతలు తిరిగి ఇవ్వడం, అంటే రుణం తీర్చుకోవడం. అంటే మనం అంటాం శత్రువు ఏదో రుణశేషం, అలాగే శత్రుశేషం అగ్నిశేషం ఉంచకూడదని, అలా ఏ ఇండస్ట్రీని అయితే నమ్ముకొని ఆయన ఈ స్థాయికి ఎదిగారో, ఇక్కడ సంపాదన అంటే ఆయన ఒక ముందుగా నటుడిగా ఆయన ప్రస్థానం ప్రారంభించి, తర్వాత దర్శకుడిగా, నటుడిగా, తర్వాత దర్శకుడిగా, ఆ తర్వాత ఈరోజు ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించిన అధినేతగా, అటు ప్రసాద్ ల్యాబ్ కానివ్వండి, అలాగే ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ కానివ్వండి, సమాజానికి కూడా, అంటే అప్పుడప్పుడు నాన్నగారు మాటలు గుర్తొస్తాయి. కళ కేవలం కళ కోసం కాదు, సమాజ సేవ కోసం. ఒక్కొక్కరిది ఒక్కొక్క దృష్టితో, అంటే ఏ కళతో అయితే జనం సినిమా చూస్తారు, సర్వేంద్రియాణం నయనం ప్రధానం అంటాం, ఆ కళ్ళలో తిరిగి అటువంటి ఏదైనా మనిషికి విపత్తు కలిగితే సరి చేయడానికని ఈ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ని ప్రారంభించడం,
అలాగే సామాజిక సేవను అందించడం. ఇటువంటి మహోన్నతమైన వ్యక్తి ప్రతి ఒక్కరు కూడా స్ఫూర్తిగా ఆదర్శంగా తీసుకుని కేవలం సంపాదనే కాకుండా దైనందిన కార్యకలాపాల్లో పడిపోయి కొంత సమాజానికి కూడా వాళ్ళు ఉపయోగపడేలా వాళ్ళ జీవితం ఇచ్చే ఆ సారాంశాన్ని వాళ్ళందరూ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి మాకు ఆ కుటుంబానికి నాకు బాగా గుర్తు, మేము 1991లో ఆదిత్య తీసిన షూటింగ్ జరుగుతున్నప్పుడు ఎక్కువగా ఆయనతో సమయం గడపడం తటస్థించింది నాకు. ఆ వయసులో కూడా ఆయన ఎంతో సరదాగా హుషారుగా మాకే ఒక ఇన్స్పిరేషన్గా ఆదర్శంగా ఉంటూ ఎంతో సరదాగా కలుపుకొడతాను. అలాగే అక్కడ మెడ్రాస్లో మేము ఉంటున్న వీధిలో ఎదురుగానే ఎల్వి రమేష్ గారు ఉండడం, ఇలా మా 2 కుటుంబాలకి ఎంతో సత్సంబంధాలు ఉండేవి. ఇవాళ ఇంత పెద్ద అంటే ఒక్క మనిషి అంటే కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు అన్నదానికి ఒక ఎల్వి ప్రసాద్ గారు దానికి ఒక ఉదాహరణ. అందరూ కూడా ఆయన్ని స్మరించుకుంటూ ప్రతిసారి అంటే తరాలు మారిన అంటాం, అంటే మారుతున్న కొద్దీ మనుషులు మన స్మృతుల్ని గతాన్ని మర్చిపోయే పరిస్థితుల్లో ఉన్నాం. అటువంటిది ఆ యొక్క తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ ఎల్వి రమేష్ గారు, ఆయన తర్వాత తరం వాళ్ళు అయితే మీ అందరూ కూడా ఈ ఏదైతే ఆయన కన్న కళలు ఏవైతే ఆ కళలు ఆయన కన్నారో ఆ కళల్ని ఇంకా ముందుకు ఇప్పుడు మారుతున్న ఈ టెక్నిక్ కానివ్వండి దానికి అనుగుణంగా ఆధునీకరణ చేసుకుంటూ ఇలా అటు సినిమా పరిశ్రమకు అలాగే అలా సమాజానికి కూడా వాళ్ళు అందిస్తున్న సేవలకు ఈ సభాముఖంగా వాళ్ళకు కుటుంబ సభ్యులందరూ కూడా నా కృతజ్ఞత వందనాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.